రాష్ట్ర వ్యాప్తంగా బుక్స్ కొరతతో విద్యార్థులు ఇబ్బంది పడుతుంటే నాగర్ కర్నూలు జిల్లాలో మాత్రం పాత సామాన్ల దుకాణంలో బుక్స్ దొరికాయి. నాగర్ కర్నూలు అచ్చంపేట పట్టణంలోని ఓ పాత సామాన్ దుకాణంలో 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం పుస్తకాలు సీలు కూడా తీయకుండా లభ్యమయ్యాయి. దీంతో సీలు తీయని బుక్స్ ఎలా వచ్చాయంటూ షాపు యజమానిని ఆరా తీయగా పట్టణానికి చెందిన కొందరు వ్యక్తులు అమ్మి వెళ్లినట్టు తెలిపాడు. ఇది కాస్త విద్యాశాఖలో కలకలం రేపుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శశి అందిస్తారు. శశి, సందీప్, అయితే ప్రభుత్వం గిరిజన గ్రామాలకు చెందిన విద్యార్థుల భవిష్యత్తు కోసము రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. దీనిలో భాగంగానే అక్కడ చదువుతున్న విద్యార్థులకు అనేక పథకాల ద్వారా ఉచిత విద్యను అందించే ప్రయత్నం చేస్తుంది. అయితే ఉచితంగా ప్రజలకు విద్యార్థులకు పంపిణీ చేయాల్సిన ఏవైతే పుస్తకాలు ఉంటాయో వాటి పట్ల మాత్రము అక్కడ ఉన్న అధికారులు పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నారు. తాజాగా మనకు అచ్చంపేట నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మున్సిపల్ కేంద్రంలోని గిరిజన శాఖకు చెందిన పాఠశాలలో ఏవైతే పిల్లలకు ఉచితంగా ఇవ్వాల్సిన పుస్తకాలు పాత సామాన్ గోడౌన్లలో ప్రత్యక్షమయ్యి అక్కడ స్థానికంగా ఆ విషయం కలకలం రేపింది. అయితే బుధవారం రాత్రి 9 గంటల సమయంలో గోదాం నుంచి పాత సామాన్లు వ్యాపారం చేసే వ్యక్తి ఆటోలో పాఠ్య పుస్తకాలను తీసుకెళ్తున్న విషయము స్థానికుల ద్వారా సమాచారం బయటికి వచ్చింది. అయితే పాత సామాన్ల వ్యాపారి పుస్తకాలు ఎక్కడ కొనుగోలు చేశావని ప్రశ్నించిన సందర్భంలో బెకరీ శంకర్ అనే రిటైర్డ్ ఉద్యోగి తనకు పాఠ్య పుస్తకాలు అమ్మాడని, తనకి మిగతా విషయాలు ఏమీ తెలియవని, ఆ పాఠ్య పుస్తకాలకు సంబంధించిన విలువ దాదాపుగా 7,000 వరకు ఉంటుందని ఎవరైతే కొనుగోలు చేశారో ఆ వ్యాపారి వివరించాడు. అయితే తదుపరి ఆ పాఠ్యపుస్తకాల ఆటోలను పాఠ్యపుస్తకాలకు సంబంధించిన ఆటోను పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఈ విషయంపై స్థానికంగా ఉన్న అధికారి కమలాకర్ ని వివరణ కోరడంతో ఆయన ఈ విషయం నాకు ఇప్పుడే నా దృష్టికి వచ్చింది, పాఠ్యపుస్తకాలు గోదాం ఇన్ఛార్జి జూనియర్ అసిస్టెంట్ శంకర్ చూస్తున్నాడని, ఆ పాఠ్యపుస్తకాలు రిజర్వ్ ఉద్యోగి అయిన బెక్కం శంకర్ దగ్గరకు ఎలా చేరాయి, ఎవరు విక్రయించాలని ఆదేశించారు, తదితర విషయాలపైన విచారణ చేపడుతున్నట్టు తెలిపారు. అయితే దీనికి సంబంధించిన పూర్తి నివేదిక ఏదైతే ఉందో దాన్ని కలెక్టర్ కు సమర్పించిన తర్వాత అక్కడ నుంచి తదుపరి ఆ ఉద్యోగి పైన చర్యలు తీసుకోబోతున్నామన్నట్టు కూడా టీటీపీఓ తెలిపిన సందర్భం ఉంది. సందీప్, శశి, అంటే దీనిపై విద్యాశాఖ అధికారులు కానీ లేకపోతే డీజీఓ కానీ స్పందించారా? అయితే దీనిపైన డిటిపిఓనే స్పందించడం జరిగింది. అయితే దీనికి సంబంధించి తనకు ఇప్పుడిప్పుడే సమాచారం అందింది. అయితే ఈ పాఠ్యపుస్తకాలకు సంబంధించి గోదాము ఇన్ఛార్జ్ జూనియర్ అసిస్టెంట్ శంకర్ చూసుకుంటాడు. ఆ శంకర్ నుంచి ఆ పాఠ్యపుస్తకాలు ఎవరైతే రిటైర్డ్ ఉద్యోగి ఉన్నాడో ఆయన దగ్గరికి ఎలా వెళ్ళింది, ఎవరు అమ్మారు, ఇది అమ్మాలని ఆదేశించింది ఎవరు, తదితర అంశాల పైన స్పష్టమైన నివేదిక రావాల్సి ఉంది. అయితే ఈ నివేదిక ప్రకారము దీనిని కలెక్టర్ కు సమర్పించడం జరుగుతుంది. దాని తర్వాత ఆ ఉద్యోగ పైన చర్యలు తీసుకుంటామనుకున్న డిటిపిఓ మనకు తెలిసిన సందర్భం ఉంది. శశి, అంటే స్వాధీనం చేసుకున్న వీటిని ఎక్కడికి తరలించే అవకాశం ఉంది? ప్రస్తుతానికి అయితే ఈ పాత సామాన్ల దుకాణం నుంచి దీన్ని ఆటో ద్వారా స్వాధీనం చేసుకున్నారు. ఈ స్వాధీనం చేసుకున్న ఏవైతే పాఠ్యపుస్తకాలు ఉన్నాయో ప్రస్తుతానికి అయితే పోలీస్ స్టేషన్ లో భద్రపరచడం జరిగింది. తర్వాత పూర్తిగా ఏదైతే ఎంక్వైరీ జరుగుతుందో ఆ ఎంక్వైరీ తర్వాత నిర్ధారణ జరిగిన తర్వాత వీటిని ఎంపీడీఓ ఆఫీస్ కి తరలించే అవకాశం అయితే ఉంది. పూర్తి స్థాయిలో విచారణ జరిగిన తర్వాత కలెక్టర్ ఆదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటున్నారు. అయితే ఏది ఏమైనప్పటికీ ఈ విధంగా ప్రభుత్వము విద్యార్థుల కోసము అనేక పథకాల ద్వారా పాఠ్య పుస్తకాలు ఉచితంగా విద్యార్థులకు గిరిజన విద్యార్థులు బాగుపడాలన్న ఉద్దేశంతో పుస్తకాలను ఉచితంగా ఇస్తున్నారు. దీనిపైన ఇలా అధికారులు నిర్లక్ష్యంగా వహించి దీనిని అమ్మడానికి ప్రయత్నించడం అన్నది శోచనీయమంటూ ఈ విషయము అక్కడి ప్రజలు కానీ తర్వాత విద్యార్థి సంఘాలు కానీ తీవ్ర ఆగ్రహానికి వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ సంబంధిత అధికారి పైన మాత్రం కఠినంగా చర్యలు తీసుకోవాలి, ఆ అధికారిని సస్పెండ్ చేయాలంటూ కూడా విద్యార్థి సంఘాలు ఆరోపించిన పరిస్థితి ఉంది. శశి, పాఠ్య పుస్తకాలు ఏ స్కూల్ కి సంబంధించినవి, ఆ స్కూల్ కి సంబంధించిన టీచర్లు కానీ లేకపోతే ప్రిన్సిపల్ కానీ స్పందించారా? ఈ పాఠ్య పుస్తకాలైనవి నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మున్సిపల్ కేంద్రంలో ఉన్న గిరిజన సంక్షేమ శాఖ పాఠశాలకు సంబంధించినవి. ఇప్పటి వరకైతే సంబంధిత పాఠశాలకు సంబంధించిన ఉపాధ్యాయులు కానీ ప్రధాన ఉపాధ్యాయులు కానీ ఎవరు స్పందించలేదు. ఈ విషయం ఇప్పుడిప్పుడే బయటికి వెలుగుకు రావడంతో సంబంధిత అధికారులు కూడా దీనిపైన ఎంక్వైరీ చేస్తున్నారు. త్వరలోనే దీనిపైన
ఆ పాఠశాలకు సంబంధించిన ప్రధానోపాధ్యాయులు దీనికి సంబంధించి ప్రెస్ మీట్ పెట్టే అవకాశం ఉంది. పూర్తి వివరాలు వెల్లడించిన తర్వాతనే ఏదైతే నివేదిక వెల్లడించిన తర్వాతనే పూర్తి స్థాయిలో మీడియా ముందుకు వచ్చి పూర్తి వివరాలు వెల్లడిస్తామంటూ కూడా చెప్పిన పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ శశి. ఇక రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. సందీప్, రాష్ట్ర వ్యాప్తంగా బుక్స్ కొరతతో విద్యార్థులు ఇబ్బంది పడుతుంటే నాగర్ కర్నూలు జిల్లాలో మాత్రం పాత సామాన్ల దుకాణాలలో బుక్స్ దొరకడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా పాటు విద్యాశాఖలో కలకలం రేపుతున్నాయి. నాగర్ కర్నూల్ డిస్టిక్ లోని అచ్చంపేట పట్టణంలోని ఒక పాత సామాన్ దుకాణంలో 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం పుస్తకాలు సీల్ కూడా తీయకుండా కూడా లభ్యమయ్యాయి. దీంతో సీల్ తీయని బుక్స్ ఎలా వచ్చాయంటూ కూడా యజమానిని ఆరా తీయగా పట్టణానికి చెందిన కొందరు వ్యక్తులు అమ్మి వెళ్లినట్లు కూడా తెలిపారు. ఇది ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రకంపనలు రేపుతోంది. ఎందుకంటే కొద్ది రోజుల కిందటే కూడా ఇది విద్యాశాఖకు సంబంధించి చాలా కాంట్రవర్సీ నడుస్తోంది. ఎందుకంటే ఈ పరిపాట కార్యక్రమంలో కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పేరుతో కూడా అప్పటి విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో లోగోతో ఉన్న ఆ పాఠ్య పుస్తకాల పంపిణీ పైన కూడా వివాదం రేగిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఇటు గవర్నమెంట్ పుస్తకాలని ఒక పాత సామాన్లు అమ్ముకునే దుకాణంలో ఎలా దొరుకుతాయనేది కూడా సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. మరోవైపు సేమ్ ఇన్సిడెంట్ విద్యాశాఖకు సంబంధించి హైదరాబాద్ డిఓ ఒక సర్కులర్ ఇష్యూ చేస్తూ ఇకపై నుంచి కూడా కార్పొరేట్ స్కూళ్లలో కూడా బుక్స్ తో పాటు యూనిఫామ్లు, షూస్ కూడా అమ్మొద్దని ఒక సర్కులర్ జారీ చేసి ఇమ్మీడియట్ గా కూడా దాన్ని విత్డ్రా చేసుకోవడం కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనంగా మారింది. ఇప్పుడు తాజాగా ఈ ఇన్సిడెంట్ తో కూడా సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు తీవ్రంగా విరుచుకుపడుతున్నారు. విద్యాశాఖ నిద్రపోతుందా, డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీస్ నిద్రపోతున్నారా అంటూ కూడా సోషల్ మీడియా వేదికగా కూడా కామెంట్లు చేస్తున్నారు. ఎందుకంటే విద్యని కూడా వ్యాపారంలో మార్చారంటూ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపైన డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ చర్య తీసుకోవాలి, సదరు అధికారుల పైన కూడా వేటు వేయాలని కూడా తీవ్ర ఆగ్రహంతో కూడా సోషల్ మీడియా వేదికగా కూడా కామెంట్లు పెడుతున్నారు. అసలు పాత సామాన్ల దుకాణంలో పాఠ్య పుస్తకాలు ఏంటి అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్ తో కూడా అందరూ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొందరు వ్యక్తులు అమ్మి వెళ్లినట్లు కూడా ఆ షాప్ యజమాని తెలుస్తున్నారు. ఆ షాప్ యజమానికి ఆ కొందరు వ్యక్తులు ఎవరు, ఆ డీటెయిల్స్ ఎందుకు ఇవ్వట్లేదు అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్ కూడా అందరూ తీవ్ర ఆగ్రహంతో వ్యక్తం చేస్తున్నారు. దేశంలో విద్యని వ్యాపారంగా మార్చేసి ఈ డబ్బులు దండుకుంటున్నారో స్కూల్ యాజమాన్యాలతో పాటు అందరూ కూడా ఈ డబ్బుని వ్యాపారమయం ఎప్పుడైతే ఆపేస్తారో దేశం బాగుపడుతుంది అంటూ కూడా విద్యావేత్తలు తీవ్ర ఆగ్రహంతో సోషల్ మీడియా వేదికగా కూడా కామెంట్ చేస్తున్నారు. అయితే ఈ గడిచిన కొద్ది రోజులుగా ఈ విద్యాశాఖలో జరుగుతున్న ఈ సంచలనాలకి మారుపేరుగా కూడా రాష్ట్ర విద్యాశాఖ మారింది. దీనిపైన ఇప్పటికైనా కూడా ప్రిన్సిపల్ సెక్రటరీ టు ఎడ్యుకేషన్ తో పాటు అలాగే ముఖ్యమంత్రి కూడా ప్రత్యేకంగా చొరవ తీసుకొని ఇప్పటికైనా కూడా విద్యాశాఖను ఒక ప్రస్తుతము ప్రజలందరూ కూడా కోరుతున్నారు. సందీప్. శ్రీచరణ్, అంటే సుమారు ఏ తరగతి నుంచి ఏ తరగతి వరకు పాఠ్య పుస్తకాలు లభ్యమయ్యాయి? ఆ స్వాధీనం చేసుకున్న వాటిని ఎక్కడికి తరలించే అవకాశం ఉంది? 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం పుస్తకాలు సీల్ కూడా తీయకుండా కూడా లభ్యమయ్యాయి అని కూడా ప్రస్తుతం మనకు అందుతున్న సమాచారము. దీనిపైన ఇప్పుడు డిస్టిక్ నాగర్ కర్నూలు జిల్లాకి సంబంధించి డిఓ కానీ అధికారులు కూడా దీనిపైన ఇప్పటికీ ఎలాంటి ప్రకటన చేయలేదు. అసలు అధికారులకు ఈ సమాచారం ఉందా లేదా అనేది కూడా ఒక ప్రశ్న అయితే లేవనెత్తుతున్నారు నెటిజన్లు. సందీప్. రైట్, థ్యాంక్ యూ శ్రీచరణ్. Thank you.